హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ మేము ఫ్రెండ్స్తో ఒక ప్లేస్కి వెళ్ళాం అండ్ అక్కడ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మేము అక్కడ దగ్గరలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో చూపించబోతున్నాను. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట, వేమాష్ వైల్డ్ లైఫ్ సెంటర్. అండ్ వెదర్ చూస్తున్నారు కదా, కొంచెం క్లౌడీగా ఉంది, చూడాలి మరి ఏమవుతుందో. బేసిక్గా నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఈ ప్లేస్లో క్యాంపింగ్ ఉంది అండ్ అలాగే చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వెళ్ళగానే అక్కడ ఒక టవర్ ఉంటే మేమైతే ఇంకా పైకి వెళ్ళామన్నమాట, అక్కడ నుంచి వ్యూ చూద్దాము అని చెప్పి. సో చూస్తున్నారు కదా, వ్యూ భలే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కయాకింగ్ ప్లేస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చాలా హైకింగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం కూడా ఆ ట్రైల్స్లో వెళ్ళిపోయి ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వైల్డ్ లైఫ్ సెంటర్లో అంతరించిపోతున్న చాలా వాటిని, అంటే అవి పక్షులే కానివ్వండి లేదా కప్పలు, పాములు, తాబేళ్ళు, ఇలా చాలా వాటిని అంతరించిపోకుండా ఇక్కడ కాపాడుతున్నారనమాట జాగ్రత్తగా. ఇలా మనం వెళ్తుంటే మనకు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి కనిపిస్తాయి అనమాట. అంటే ఫస్ట్లో మాకు అన్ని ఫ్రాగ్ ఏరియా కనిపించింది, సో అక్కడంతా ఫ్రాగ్ సౌండ్స్ వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ అలా వెళ్తుంటే మాకు స్నేక్స్ ఉండే ఏరియా, అండ్ అలాగే ఇంకా వెళ్తుంటే మాకు టార్టాయిస్ ఎగ్స్ అన్నీ ఉండి ఒక ప్లేస్లో అంతా టార్టాయిస్కి సంబంధించిన ఏరియా ఉందన్నమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ కెనోయింగ్ బుక్ చేసుకున్నాం అనమాట, బట్ మా స్లాట్కి ఇంకా 1 hour టైం ఉంది. సో ఈలోపు మమ్మల్ని ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి కెనోయింగ్ స్టార్ట్ అయ్యే ఒక ప్లేస్కి రమ్మని చెప్పారు. అండ్ నాకు ఆ రోజున్న వెదర్ కూడా నచ్చింది. సో ఈ వెదర్లో అండ్ ఇలాంటి నేచర్లో కెనోయింగ్కి వెళ్ళాలని చెప్పి చాలా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా, బట్ చూద్దాం ఏమవుతుందో. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా బాగుందనమాట. బట్ నాకు మాత్రం ఎందుకో ఇండియాలో నాకు మనం ఏదైనా విలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో నేను హర్షతో అదే చెప్తాను అనమాట, ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లాగా ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ స్వాన్స్ పేరు వచ్చేసి ట్రంపీటర్ స్వాన్స్ అంటారనమాట. ఎందుకంటే అవి అరుస్తుంటే ట్రంపెట్ వాయించిన సౌండ్ వస్తుందని చెప్పి వాటిని ట్రంపీటర్ స్వాన్స్ అంటారు. ఇవి నార్త్ అమెరికాలోనే కనిపించే ఒక అరుదైన జాతి అనమాట. అండ్ ఇవి కూడా అంతరించిపోబోతున్నాయి, అందుకే వాటిని ఇక్కడ కాపాడుతున్నారు. ముందు వెళ్తున్నారు. సో ఫైనల్లీ మేమైతే కెనోయింగ్ స్టార్ట్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసాం. బట్ ఇక్కడికి రాగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందనమాట. ఒక 5 minutes పడి ఆగిపోయింది. యాక్చువల్లీ మేము వెళ్ళిన వీకెండ్ అసలు వెదర్ బాగాలేదనమాట, 2 రోజులు వర్షం పడుతూనే ఉంది. సో ఇంకా వేరే ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళలేకపోయాం. మా స్లాట్ టైం అయితే అయింది కానీ బట్ ఇంకా ఇక్కడికి గైడ్ ఎవరు రాలేదు. సో రిసెప్షన్కి కాల్ చేస్తున్నాం అనమాట. సో అలా అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వెదర్ కొంచెం బాగాలేదు కాబట్టి కెనోయింగ్ ఇంకా ఆ రోజుకి క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. సో ఇంకా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక్కడ నుండి. అలా తిరిగి ఇంకా వెళ్ళిపోతుంటే మాకైతే దారిలో ఇలా క్యూట్ వుడ్ హౌస్ కనిపించింది. వీటిని లాగ్ క్యాబిన్ అంటారనమాట. అండ్ దానికి బయట ఇలా మంచిగా ఫైర్ ప్లేస్ కూడా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఈ లాగ్ క్యాబిన్స్ వచ్చేసి లాగ్స్తో కడతారనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ అలా ఎడ్జెస్ ఇంటర్లాక్ చేసుకుంటూ కడతారు. అండ్ చూడటానికి కూడా భలే ఉంది కదా, క్యూట్గా. సో ఇప్పుడు అనుకున్న ప్లాన్ అయితే బిస్కెట్ అయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళి బాబీక్యూ అన్నా చేసుకుందాం అనుకున్నాం అనమాట. బట్ దానికి కూడా వర్షం అడ్డొచ్చింది, బట్ స్టిల్ ఇంకా మేనేజ్ చేసాం. అండ్ రకరకాల మ్యారినేషన్స్ అయితే ట్రై చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెజ్లో పన్నీర్, క్యాప్సికమ్, టొమాటోస్, ఆనియన్స్ భలే కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ కొంచెం ఎక్కువ ఉంది.
అలా ఇంకా ఆ రోజు ఎండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కానీ కరెక్ట్‌గా అదే టైంకి కార్ ట్రబుల్ ఇచ్చిందనమాట. కార్ స్టార్ట్ అవ్వట్లేదు. సో చూస్తున్నాము దగ్గరలో ఎవరైనా ఉంటారా గ్యాస్ స్టేషన్‌లో హెల్ప్ చేయటానికి అని. బట్ ఇది కొంచెం కంట్రీ సైడ్ కాబట్టి కొంచెం ఆప్షన్స్ తక్కువున్నాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా స్వీట్ ఉంటారనమాట. ఇక్కడ ఆపోజిట్ హౌస్ ఆయన వచ్చి మాకు కేబుల్ ఇచ్చి హెల్ప్ చేశారు. సో ఫైనల్లీ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు హెల్ప్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి ఇంకా మేమైతే టొరంటో స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆన్ ద వేలో మేము వసాగా బీచ్ అనే ఒక బీచ్ దగ్గర ఒక చిన్న స్టాప్ వేసామన్నమాట. ఇది వచ్చేసి వరల్డ్‌లోనే లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ బీచ్ అనమాట. అండ్ అక్కడ ఫుల్ గాలి అండ్ చాలా చల్లగా కూడా ఉంది. సో నేనైతే ఇంకా వాటర్‌లోకి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. సో అలా మా వీకెండ్ అయితే స్పెండ్ చేసాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.